మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశం. పోర్టులు, ఎయిర్పోర్టుల వద్ద టౌన్షిప్ల అభివృద్ధికి సూచన. మారిటైమ్ విధానంపై సమీక్ష. ఏపీలో మహిళల ఉచిత ప్రయాణ పథకం అమలుకు మార్గదర్శకాలు. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం. భద్రతకు అధిక ప్రాధాన్యం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో అదనపు ఛార్జిషీట్ దాఖలు. 200 పేజీలతో విజయవాడ కోర్టుకు సమర్పణ. కీలక నిందితుల ప్రమేయంపై అభియోగాలు. బీసీ రిజర్వేషన్ల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు. పీసీసీ అధ్యక్షుడితో విస్తృత చర్చలు. 16, 17 తేదీల్లో పీఏసీ సమావేశం ఏర్పాటుకు యోచన. సినీ కార్మికులు, నిర్మాతలతో మంత్రి కోమటిరెడ్డి భేటీ. రేపటితో సమస్యకు ముగింపు పలకాలని సూచన. పట్టువిడుపులు ఉండాలని హితవు. ఢిల్లీలో ఉద్రిక్తతకు దారితీసిన విపక్ష నేతల ర్యాలీ. ఈసీ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ప్రతిపక్షాల తీరుపై బీజేపీ విమర్శలు. భారత్కు పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులు. సింధు నదిపై డ్యాం కడితే క్షిపణులతో కూల్చేస్తామని వ్యాఖ్యలు. తీవ్రస్థాయిలో మండిపడిన భారత్. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా ద్వారా చేపట్టే సరుకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని సూచించారు. రోడ్డు, రైలు, ఎయిర్ కార్గో, ఇన్లాండ్, మారిటైమ్ కార్గోలకు ఆంధ్రప్రదేశే కేంద్రంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి పోర్ట్, ఎయిర్పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. దీనివల్ల కొత్తగా మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, సంపద సృష్టి జరుగుతుందని తెలిపారు. ఈ తరహా సమీకృత అభివృద్ధి ఎక్కడెక్కడ చేయగలమో, ఎలా చేయగలమో బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకోవాలన్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులకు నేషనల్ హైవే కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఇన్లాండ్ వాటర్ వేస్ కనెక్టివిటీ కూడా ఉంటే రాష్ట్రం నుంచి సరుకు రవాణా ఎక్కువగా జరుగుతుందన్నారు. అన్ని రకాల సరుకు రవాణా నిర్వహించేలా లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లాజిస్టిక్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి గ్రోత్ ఇంజన్ మాదిరిగా ఉండాలని స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల వద్ద కూడా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలన్నారు. కుప్పం, దగదత్తి విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన పనుల్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వీలుగా మారిటైమ్ విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పోర్టులు, టెర్మినల్స్, షిప్ బిల్డింగ్ యూనిట్లు, అంతర్గత జల రవాణా మార్గాలు, క్రూయిజ్ టెర్మినళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్కీమ్ పాలసీకి అనుగుణంగా మారిటైమ్ పాలసీలో మార్పులు చేయాలన్న అధికారుల ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకరించారు. మచిలీపట్నం, మూలపేట, చిన్నగంజాం వంటి ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చినట్లు సీఎంకి అధికారులు తెలిపారు. పోర్టుల నిర్మాణం, షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం చేసే సమయంలో స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. కంటైనర్ పోర్టుల ఏర్పాటు, అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల కంటైనర్ పోర్ట్ తమిళనాడుకు వెళ్లిపోయిందని, అలాంటి పరిస్థితి రాకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకం అమలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. 5 రకాల బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. మహిళలు, సిబ్బందికి భద్రత కల్పించేలా బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం పేరిట 5 కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు తెలిపింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. ఛార్జీపై ప్రభుత్వం ఇస్తోన్న రాయితీ మొత్తాన్ని తెలుపుతూ జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని సూచించింది. తిరుమల, తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపింది. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణం ఉండదని స్పష్టం చేసింది. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని మార్గదర్శకాల్లో వివరించింది. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఉద్దేశపూర్వకంగా గొడవపడినా, అమర్యాదకరంగా ప్రవర్తించినా రికార్డు చేయనున్నారు. ఏదైనా ఘటన జరిగినా వీడియోను సమగ్రంగా విశ్లేషించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆర్టీసీ సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు రానున్న దృష్ట్యా బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. మువ్వన్నెల జెండా ఓ ఉద్వేగం, ఓ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే శక్తివంతమైన త్రివర్ణ పతాకాన్ని తెలుగు వ్యక్తి రూపొందించడం అందరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అంతా ఒకే జెండా గొడుగు కిందకు రావటం దేశభక్తిని పెంచే నినాదమని వెల్లడించారు. భారత విశ్వగురువుగా అవతరిస్తోందన్న సీఎం దేశం జోలికి ఎవ్వరొచ్చినా వదిలేది లేదని తేల్చి చెప్పారు. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మంది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఈ రోజు కొంతమంది అంటున్నారు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఏది అంటే దానికి చిరునామాగా భారతదేశం ఉండాలి. అందులో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ కు చిరునామా ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలనే సంకల్పంతో ముందుకు పోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు అధికారులు సమర్పించారు. ఈ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ప్రమేయంపై ఛార్జిషీట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో గత నెల 19న సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేశారు. 9 సంస్థలు 7 వ్యక్తులపై అభియోగాలు మోపారు. ఇప్పుడు దానికి అనుబంధంగా మరో ఛార్జిషీట్ను దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 19 సంస్థలు, 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్రపతికి పంపిన బిల్లు పెండింగ్లో ఉన్నందున స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపునే రిజర్వేషన్లు అమలు చేస్తామని సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమైన రేవంత్ పలు అంశాలపై చర్చలు జరిపారు. దాదాపు గంటన్నర సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీని నిర్వహించాలని ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మెజారిటీ నాయకుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇదే సమయంలో వేర్వేరు బోర్డులు, కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై కూడా చర్చించినట్టు సమాచారం. జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారాలపై చర్చించారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఆర్థిక రంగానికి తీరని నష్టం చేసిందని ఆక్షేపించారు.
తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తగ్గడంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి దుస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఓవైపు ఆదాయం తగ్గుతుంటే అప్పులు మాత్రం పెరుగుతూ ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. 2025-26 బడ్జెట్లో 2,738 కోట్ల మిగులు చూపితే మొదటి త్రైమాసికం ముగిసేసరికి 10,583 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని ఆక్షేపించారు. పన్నేతర ఆదాయం కూడా చాలా తగ్గిందన్న కేటీఆర్ ఇది కేవలం 3.37% మాత్రమే వచ్చిందని వివరించారు. 3 నెలల్లోనే బడ్జెట్లో 37.5% మేర 20,266 కోట్ల అప్పు తీసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆర్థిక రంగాన్ని తిరిగి ఎలా గాడిన పెట్టగలరో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ప్రధాన బాధ్యత బ్యూరోక్రాట్లదేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారుల సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఏడాది సివిల్స్ పరీక్షల్లోని విజేతలను మంత్రి సన్మానించారు. గత ఏడాది 140 మందికి అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం చేస్తే 10 మంది విజయం సాధించారని తెలిపిన భట్టి ఈసారి ఆ సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ ఐఏఎస్ ద్వారా వచ్చేటువంటి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే మిగతా బాధ్యతలు మాత్రమే కాదు, దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారనేటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటిని కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరిని విచారణకు పిలవాలన్నది సిట్ అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయని ఆయన అన్నారు. కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతోనే ముందుకు వెళతామని మంత్రి స్పష్టం చేశారు. 8 మంది బీజేపీ సభ్యులు బీసీ బిల్లు ఆమోదింపు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా ముందుకు వెళతామన్నారు. ఇకపై మేడిగడ్డ లాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత బీజేపీ వాళ్ళే ఉన్నారు కేంద్రంలో కూడా, ఎందుకు ఏం మాట్లాడలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడి అడ్డుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప దానిలో ఇంకేది కూడా లేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము రాజ్యాంగ వ్యవస్థలను దానికి సంబంధించి ఆ వ్యవస్థ మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పొద్దుపోతా ఉన్నాం. ఇవాళ మొదలుపెట్టి రేపు 2వ రోజు అరెస్ట్ చేసే వేరే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాడు ఆ విధంగా చేయాలనుకుంటే 2 నిమిషాలు కాదు. సినీ కార్మికుల వేతనాల వివాదానికి రేపటితో ముగింపు పలకాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. బుధవారం నుంచి షూటింగ్స్ పునః ప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతలు, కార్మిక సంఘాల నాయకులతో సచివాలయంలో మంత్రి వేర్వేరుగా చర్చలు జరిపారు. హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్రాజు సమక్షంలో ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, నిర్మాతలు సుప్రియ, జమినీ కిరణ్, బాపినీడులతో మంత్రి సమావేశమయ్యారు. వేతనాల పెంపుపై నిర్మాతల అభ్యంతరాలు, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత కార్మిక సంఘాలతో సమావేశమైన మంత్రి వారికి చెల్లిస్తున్న వేతనాలు 30% వేతనాల పెంపుపై చర్చించారు. రేపు ఫిలిం ఛాంబర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు నేతృత్వంలో నిర్మాతలు, కార్మిక సంఘాలు సమావేశమై ఏకాభిప్రాయానికి రావాలని మంత్రి వెంకటరెడ్డి కోరారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. సమ్మెకు వెళ్లడం సరైన మార్గం కాదని కార్మిక సంఘాలకు సూచించారు. పట్టు విడుపులతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మంత్రితో సమావేశంపై నిర్మాతలు, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రేపు జరిగే సమావేశంలో న్యాయం జరుగుతుందని ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ కార్మిక యూనియన్లతో సంబంధం లేకుండా షూటింగులు ఎందుకు జరపకూడదని కొందరు చిన్న నిర్మాతలు హైదరాబాద్లో ప్రశ్నించారు. యూనియన్ల నిబంధనలతో తక్కువ బడ్జెట్లో సినిమా తీద్దామని అనుకున్నప్పటికీ కుదరడం లేదని పలువురు వాపోయారు. సినీ నిర్మాతలెవరూ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించడం లేదన్నారు. వేతనాలు పెంచాలని యూనియన్లు ఒత్తిడి తేవటం సమంజసం కాదన్నారు. 10 మంది సిబ్బందితో చేయాల్సిన షూటింగ్ కోసం సుమారు 100 మంది వరకు పంపిస్తున్నారని, అది చిత్ర నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త టాలెంట్ రావాలంటే యూనియన్లు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి?
మేము మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? ఇప్పుడు ఇండస్ట్రీ బాగుండాలంటే మాకు నచ్చిన వాళ్ళతో, మాకు వచ్చిన వాళ్ళతో, మాకు తెచ్చిన వాళ్ళతో మేము పని చేసుకుంటాం. సార్ ఇది ఎప్పటి నుంచి వెళ్తామో తెలియదు, కానీ మేము రాకపోతే మీకు గడవదు, మేము రాకపోతే మీకు జరగదు అనే నియంతృత్వ దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఏ రాష్ట్రంలో షూటింగ్లు జరగగలవో ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతాం. ఎవరు అయితే పని చేస్తారో వాళ్ళతో పని చేయించుకుంటాం, ఎందుకంటే బతకాలి కదా. సినిమాలకు ఈ ఏడాది నుంచి నంది అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అవార్డులు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే అంశంపై నిర్మాతల మండలితో చర్చించి రావాలని నిర్మాతలకు సూచించినట్లు వివరించారు. సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. దిల్ రాజు సహా 14 మంది నిర్మాతలు మంత్రితో సమావేశమై పరిశ్రమాభివృద్ధిపై చర్చించారు. అనంతరం మాట్లాడిన దుర్గేష్ సినీ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించేందుకు నిర్మాతల అపాయింట్మెంట్ కోరినట్టు చెప్పారు. సినీ కార్మికుల ఆందోళన అంశం చర్చకు రాలేదన్నారు. కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకురొచ్చే విషయం కానివ్వండి, ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ, నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. తెలుగు సినిమా అనేది ఇటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే. ఎక్కడైనా ఉత్తమ చిత్రంగానే నిలబడుతుంది కనుక 2 రాష్ట్రాలు కలిసి చేయాలా లేకపోతే విడివిడిగా చేయాలనేటువంటి అంశం మీద నిర్మాతలు భిన్న అభిప్రాయాలు తెలియజేశారు. వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వారి ఆలోచనలు తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ఒక ఆలోచన. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు రానాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 13న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరిగే పోలింగ్ కోసం పులివెందులలో మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి అధికారులు బ్యాలెట్ బాక్సులు తరలించారు. పోలింగ్ సామాగ్రిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు అధికారులు తీసుకువెళ్లారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక గ్రామాలైన కొత్త మాధవరం, మంటంపల్లెలే, చింతరాజుపల్లె, సాలాబాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మంటపంపల్లె, కొత్త మాధవరం వద్ద పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించి 17 పోలింగ్ కేంద్రాలకు గాను 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో పోలింగ్ స్టేషన్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పోలింగ్ బూత్ల మార్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ నినాదం మాత్రమే కాదు, అది లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రకటన అని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీపై నమ్మకంతో శ్రీ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్, హంగ్జూ జియోన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ తయారీ పెట్టుబడి అని లోకేష్ వెల్లడించారు. పెద్ద తయారీ కేంద్రాన్ని స్థాపించాలని చూస్తున్న ఇతర కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించాలని కోరారు. తెలంగాణలో యూరియాకు కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పలుచోట్ల యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే దుకాణాలు, ప్రభుత్వ విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిల్చున్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో తెల్లవారుజామున 4 గంటలకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకుని దుకాణం ఎదుట బారులు తీరారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. సికింద్రాబాద్ బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కుత్బుల్లాపూర్, హైత్నగర్లో కురిసిన వర్షంతో హైవేకి ఇరువైపులా వరద నీరు చేరింది. భారీగా వరద నీరు చేరడంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈసీ, మూసీ వాగులు పెద్ద ఎత్తున పారుతుండటంతో గండిపేట, ఇమేజ్ సాగర్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. రేపు మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాయంత్రం, రాత్రి సమయాల్లో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
రాయలసీమ జిల్లాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు వరద పోటెత్తింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్ల చుట్టూ నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలకు కుందు నది పరవళ్లు తొక్కుతోంది. కడప జిల్లా సిద్ధవటంలో పెన్నా నదిలో వరద ఉధృతంగా వెళుతోంది. కొంతకాలం నుంచి ఎండిన నదిలోకి నీరు రావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కడప జిల్లా కొండాపురం మండలం చామలూరు వద్ద బాలప్పకోన సమీపంలోని ఎర్రమల కొండలపైకి దిగువన ఉరకలేస్తున్న వరద కనువిందు చేస్తోంది. కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద కుందు నదిపై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న వరద సహా కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పరివాహక ప్రాంతంలోని వాగులు వంకల నుంచి కుందు నదిలోకి నీరు చేరుతోంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో పుప్పాలదొడ్డి వాగు ఉధృతికి బిల్లేకల్, ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వీధుల్లోకి నీరు చేరింది. స్థానిక గ్రంథాలయం సర్కిల్ మార్గంలో ఇంటికి వెళుతున్న 65 ఏళ్ల నాగరాజు అనే వ్యక్తి జారిపడి నీట మునిగి మృతి చెందారు. ఈ ఉదయం పారిశుద్ధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాం కడితే దాన్ని క్షిపణులతో కూల్చివేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నదిపై భారత్ డ్యాం నిర్మించే వరకు తాము ఎదురు చూస్తామని, తమ వద్ద క్షిపణులకు లోటు లేదని చెప్పారు. భారత్ కట్టే డ్యాంను 10 క్షిపణులతో పేల్చేస్తామని కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పౌరుల్ని ఉద్దేశించి ఈ మేరకు పేర్కొన్నారు. కశ్మీర్ తమకు జీవననాడి అని మరోసారి వ్యాఖ్యానించారు. ఇదే సమావేశంలో భారత్పై మునీర్ అణు బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్టు కూడా వార్తలొస్తున్నాయి. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని మునీర్ బహిరంగంగా బెదిరింపులకు దిగినట్టు సమాచారం. ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి పాక్ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ చేసిన అణు బెదిరింపు వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని చాటుతున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ను ఓ బాధ్యతారహితమైన దేశంగా మరోసారి చూపెడుతున్నాయని పేర్కొంది. పాకిస్తాన్లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మునీర్ వ్యాఖ్యలు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని నిరూపిస్తున్నాయని తెలిపింది. పాక్ సైన్యానికి అమెరికా మద్దతు ఇచ్చిన ప్రతిసారి ఆ దేశం తమ అసలు రంగును బయటపెడుతూనే ఉందని ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. బీహార్లో చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను వ్యతిరేకించడం సహా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందనే ఆరోపణలపై పార్లమెంటు నుంచి ఈసీ ఆఫీస్ వరకు ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదయం ఉభయ సభలో మొదటిసారి వాయిదా పడిన తర్వాత ప్రతిపక్షాలు పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన, డీఎంకే, టీఎంసీల నుంచి సంజయ్ రౌత్, టీఆర్ బాలు, మహువా మొయిత్రా సహా అనేక మంది పాల్గొన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పలువురు మహిళలు, ఆందోళనకారులు బారికేడ్లపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. ఈ దశలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ వంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామంపై మండిపడిన రాహుల్ ఓట్ల చోరీపై ఈసీ మౌనంగా ఉన్నప్పటికీ నిజం దేశం ముందుకు వచ్చిందన్నారు. దేశంలో అరాచకం సృష్టించేందుకు విపక్ష పార్టీలు యత్నిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఈసీకి వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసన మార్చును తప్పుపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటూ అబద్దాలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రశ్నించేందుకు సమస్యలు లేనందునే కాంగ్రెస్ ఈ తరహా వ్యూహాలు పన్నుతోందని పేర్కొన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకునే వారి భాషను రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని విమర్శించారు. బీహార్లో ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన మధ్య లోక్సభ 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో పన్నులకు సంబంధించి బిల్లులు 2 ఉంటే 2 బిల్లులు క్రీడలకు చెందినవి ఉన్నాయి. నూతన ఆదాయ పన్ను బిల్లు 2025 కొత్త వెర్షన్ సహా పన్ను చట్టాల సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టిన నూతన ఆదాయ పన్ను బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపగా పలు సూచనలు చేసింది. సెలెక్ట్ కమిటీ సూచనల మేరకు మార్పులు చేసిన నూతన ఆదాయ పన్ను బిల్లు 2025ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును సభ ఆమోదించింది. జాతీయ క్రీడా పాలన బిల్లు సహా నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లులను లోక్సభ ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ఫలితాలను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది. డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. టెట్ వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్లో సరిచేసుకోవడానికి 2 రోజులు అవకాశం ఇచ్చారు.